వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి వనస్థలిపురం లొకాలిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. మనకి హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 27x50 ఉంటుంది. 148 గజాలు, వెస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి హౌస్కి ఆపోజిట్లో 25 ఫీట్ల రోడ్డు. సో మనకి చూడొచ్చు, చుట్టూ హౌజెస్ ఉన్నాయి, ఇళ్ళ మధ్యలో ఉంది ఇది. సో ఈ కాలనీలో కూడా మనకి సీసీ ఫుటేజ్ ఉంటుంది. సో ఈ సమ్మానికి చూసుకుంటే ఆల్రెడీ మనకి సీసీ ఫుటేజ్ కూడా ఉంది. సో అంత సెక్యూరిటీగా చూసుకోవచ్చు. సో హౌస్ అయితే అంతా వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్, మనకి G+1 కూడా పర్మిషన్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే 25 ఫీట్ రోడ్ అయితే మట్టి రోడ్ ఉంది. సో అందుకే హౌస్ అనేది కొంచెం హైట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. సో హౌస్ ఇన్సైడ్ చూసుకుంటే మనకి సింపుల్గా అయితే ఒక కార్ అయితే సింపుల్గా పార్క్ చేసుకోవచ్చు, 2-3 బైకులు కూడా పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఉంది మనకి. సో రైట్ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా, అండ్ అదేవిధంగా ఇక్కడ ఎలివేషన్ చూసుకోవచ్చు మంచిగా. పార్కింగ్ ఏరియాలో వైట్ అండ్ బ్లాకిష్లో ఎలివేషన్ ఇచ్చారు నీట్గా. సో అండ్ అదేవిధంగా పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్స్ లైన్ డిజైన్ చేసిస్తారు వీళ్ళు. సో అది అండ్ కింద ఫ్లోర్ వచ్చేసి మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. సో మార్బుల్ వచ్చేసి మనకి బ్రౌనిష్ అండ్ బ్లాక్లో ఇది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది మెయిన్ డోర్, ఇది వెస్ట్ ఫేస్ మెయిన్ డోర్ నుంచి వ్యూ చూసుకుంటే ఇలా కనిపిస్తుంది. సో హౌస్ ఇన్సైడ్లో చూద్దాం ఎలా ఉంది అనేది. సో మనకు హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటేనేమో కింద ఫ్లోర్ వచ్చేలోపు వైట్ మార్బల్స్ ఇచ్చారు. ఇది మనకు హాల్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. ఒక సిట్టింగ్ ఏరియా కూర్చున్న తర్వాత కూడా ఒక స్పేస్ అయితే బాగుంది. సో మనకు అందుకే హాల్లో 2 విండోస్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒక విండో ఇచ్చారు. ఇదైతే టీవీ యూనిట్ ఇది మనకి ఇక్కడ. సో హాల్లో నుంచి మళ్ళీ ఈ డోర్ ఉంది, ఈ డోర్ నుంచి ఇలా బయటికి వెళ్తే 2.5 ఫీట్ కారిడార్ ఉంటుంది. సో మళ్ళీ మనం మెయిన్ డోర్కి వెళ్ళొచ్చు ఇలా అయితేనేమో. సో ఈ హౌస్కి ఏదైనా ఉంది అంటే ఇన్సైడ్లో చూసుకుంటే ఇది ఒకటండి, పిల్లర్ పెట్టడం వల్ల ఏంటంటే హౌస్కి లుక్ అనేది మంచిగా వచ్చింది, కొంచెం కలర్ కోటింగ్ ఇవ్వడం వల్ల. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. సో మనకి 2 BHK అయితే ఉంటుంది. సో ఇది మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇది. సో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు మనకి. సో అందుకే ఈ బెడ్రూమ్లో కూడా మనకి చూడవచ్చు సెల్ఫ్స్ ఎంత డిజైన్స్ ఇచ్చారో. మనం ఫ్యూచర్లోకి అయితే కబోర్డ్స్ అయితే చేసుకోవచ్చు, అన్నిగానం ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఇది. సో అది సో మళ్ళీ ఇలా వెళ్ళి బయటకు వెళ్ళి చూసుకుంటేనేమో మనం డైనింగ్ ఏరియాకి వచ్చు. ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో ఏంటంటే మనకి ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఇచ్చారు, వాష్ బేస్ పెట్టుకున్నారు. అండ్ ఇటు వెళ్తేనేమో మనకి పూజా రూమ్ అండ్ కిచెన్. మనకి పూజా రూమ్ ఇది నీట్గా ఓపెన్ పూజా రూమ్లోకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి కిచెన్. సో ఇది మళ్ళీ డైనింగ్ ఏరియా నుంచి ఇలా బయటకు వచ్చారనుకోండి, మళ్ళీ మనకి ఒక 2.5 ఫీట్ కారిడార్, 3 ఫీట్ కారిడార్కి వెళ్తాము. సో ఇక్కడ మనకి బోర్ వచ్చింది. బోర్ వచ్చేసి మనకు దాదాపు 400 ఫీట్ల వరకు బోర్ వేశారు, మంచి వాటర్ వచ్చాయని చెప్తున్నారు. సో అది ఇది వాటర్ స్టోరేజ్ది. సో మళ్ళీ ఒకసారి హౌస్ లొకేషన్, హౌస్ డైమెన్షన్ చూసుకుంటే హౌస్ డైమెన్షన్ 27x50, 147 గజాలు, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, G+1 పర్మిషన్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు. ఇప్పుడు గ్రౌండ్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ విషయానికి వస్తే లొకేషన్ చూసుకుంటే వనస్థలిపురం రైతు బజార్ నుంచి మనకి 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. వనస్థలిపురం APR క్రిస్టల్ విల్లా ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.